నమ్మకం నిజాయితీ ప్రధానం. పాస్టర్స్ మరియు లీడర్స్ సభలో మాట్లాడిన డాక్టర్ పాల్ విక్టర్ తల్లిగారైన స్వర్గీయ శ్రీమతి సరోజిని రాబర్టు స్మారక దినాన్ని పురస్కరించుకుని డాక్టర్ పాల్ విక్టర్ పాస్టర్స్ మరియు లీడర్స్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిజాయితీ నమ్మకం ఉంటేనే ఒక మంచి నాయకుడిగా ఎదుగుతారని విక్టర్ తెలిపారు. పాస్టర్స్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఇవ్వడం దానం అన్నిటికన్నా గొప్పదని, బాధల్లో ఉన్న వారిని ఆదుకోవాలని కోరారు. నీవు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీతోనే నీ వెంటే దేవుడు ఉంటాడని, న్యాయం చేస్తాడనే విశ్వాసంతో ఉండాలని వారిని కోరారు. ఈ సభలో మణిపూర్లో జరిగిన హృదయ విదారక సంఘటనని కుంపట్ల జేమ్స్ వివరించారు. అక్కడ ప్రజలకి కనీసం తాగడానికి నీళ్లు లేక ఉన్నారని, వారి కోసం ఒక బోరు వేయడానికి 4.5 లక్షలు ఖర్చు అవుతుందని ఈ సభలో తెలిపారు. త్వరలోనే ఆ ఖర్చును కొంతమంది దాతలతో ఒక బోరు వేసి వారి దాహం తీరుస్తామని పాల్ విక్టర్ తెలిపారు. అతిథులుగా ఫార్మా బిజినెస్ మేనేజర్ శాంతి స్వరూప్, ఉత్తరాంధ్ర ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ జాయింట్ డైరెక్టర్ మస్లామణి ఈ సభకి విచ్చేశారు. బిషప్ బాలరాజు, జాన్ మేరీ, కె ప్రభుదాసులు ఈ సభలో ఉన్నత సేవలు అందించారు. 4 జిల్లాల పాస్టర్లు, లీడర్స్ మరియు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు. తొలగించుకునేవారు మోకాళ్ళ ప్రార్థన శక్తి కోరువారు, హృదయ కాఠిన్యతను తొలగించుకునేవారు మోకాళ్ళ ప్రార్థన శక్తి కోరువారు. ఉన్నారా మనలో ఎవరైనా, ఉంటారా మనలో. is a preacher for the persecuted Christian believers in India. What a dynamic leader that God has given to us. We need to pray for him, for his safety. It's not that easy to go against the government. It's not that easy to go against the police. It's not easy to go against the terrorists. Is it not easy to go to the devils and demons? It needs some special anointing. It needs some special focus from God. And you need to be chosen by God. And it's a great work. Amen చెప్పండి. మనం కళ్ళతో చూడాలి, దేవుని రాత్రి పగళ్ళు ఆరాధించాలని కోరుకున్నాను. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. అలాంటి కార్యక్రమాలని మనం తెర లేపితే ఉజ్జీవులు 1970లో వచ్చింది, 60లో వచ్చింది, మా తాత పుట్టినప్పుడు వచ్చింది కాదు, ఇప్పుడు కూడా వస్తుంది, ఇప్పుడు కూడా చూస్తాము. ఇప్పుడు కూడా దేవుడు ఆ దేవుడే. దేవుడు నిన్ను నన్ను వాడుకుంటాడు. మీరు మనందరూ ఒకటే గమనించవలసింది ఏంటంటే, మనము ఎవరు కూడా ఇతరుల గురించి చెడు మాట్లాడకుండా టేపులు వేసుకోవాలి. టేపులు వేసుకుంటే ఉజ్జీవం వస్తుంది. నమ్మిన వాడు హల్లెలూయా చెప్పండి. తప్పు చేయలేడు ఎవడండి? తప్పు చేయలేని ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడా? చేస్తాం. ప్రభు సరి చేసినప్పుడు సరి చేసుకుంటాం. దేవుడు ఏం చెప్పాడు? తిరిగి నేను వాటిని జ్ఞాపకము చేసుకోరను అని బైబిల్లో ఉందా లేదండి? మనం వస్తమానం ఏం చేస్తామంటే అల్లాడు చేసాడు, ఆర్థికంగా ఫైనాన్షియల్ గా బాగుంటే ఆర్థిక సహాయం చేస్తాం. ప్రొటెక్షన్ కోసం ట్రైబల్స్ ప్రతి ఒక్కరికి ఉంటారు, పబ్లిక్ గణేశులు తిరుగుతూ ఉంటారు, ప్రతి ఒక్కరికి ఉంటారు. ఇప్పుడు ఇలా జరుగుతున్న కాలంలో ప్రతి యువకులు 15 రోజులు బోర్డర్స్ లో కాస్తారు. గర్వం పట్ల వాళ్ళు కాల్స్తూ ఉంటే డిఫెండ్ చేయడానికి అలాగే ప్రతి ఒక్కరు చేసుకోవాలంటారు. నేను ఎవరైతే మన క్రైస్తవులు కాలుస్తున్నారో మొట్టమొదటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, మైకిల్ దగ్గరికి వెళ్ళాను, గుఫాలు వెళ్ళాను. ముందు వాళ్ళకే దగ్గర 25 లక్షల రూపాయలు సరుకులు కొని వ్యాన్తో వాళ్ళు కొనుక్కొని అన్ని స్పాట్కి రెడీ చేసి ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ గ్రామంలోనే పడుకున్నాం. తర్వాత నుండి మేము ఈ క్రిస్టియన్స్ దగ్గరికి అర్థం జరిగింది. 16,000 మంది క్రైస్తవులు ఒక్క రోజులోనే ఇంఫాల్ ప్రాంతంలో తరమబడ్డారు. ఇప్పటికే వాసులు మొన్నే మా ఊరు ప్రాక్టీస్ చేస్తున్నారు. అందులో ఇప్పుడు సుమారు 1000 మంది ప్రజలకి గ్రామాలు లేవు, ఇల్లు లేవు. ఎక్కడెక్కడైతే రిలీఫ్ సెంటర్ ఇచ్చారో ఆ రిలీఫ్ సెంటర్ లో పౌరాచుకున్నారు. ప్రభు మహాకృపను బట్టి
అక్కడ ఉన్న చురాచుకుపూర్ రామకళ ప్రాంతంలో ఉన్న పోలీస్ ఆఫీసర్ ఐపీఎస్ ఎస్పీ క్రిస్టియన్ మన విజయవాడ. సో ఆయన తెలియడం కారణంగా మాకు కొన్ని పరిస్థితులు సులువయ్యాయి. అంతేకాకుండా అక్కడ ఉన్న కలెక్టర్ మన విశాఖపట్నం ఉన్నాయి, డిప్యూటీ కలెక్టర్ మన విశాఖపట్నం ఉంటారు. వాళ్ళకి తెలియమన్నా కొన్ని మేము ఒకసారి గవర్నమెంట్ చాపాడు. శక్తి కోరువారు కీడు నుండి తొలగి మేలు చేయువారు మోకాళ్ళ ప్రార్థన శక్తి కోరువారు ఉన్నారా మనలో ఎవరైనా ఉంటారా మనలో ఒక్కరైనా నిలబడతారా ఒక్కసారి